వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. పుణ్యం కోసం రద్దీగా ఉండే ప్రదేశాలకు పరిగెత్తకండి. ఏదైనా జరిగితే రాజకీయ నాయకుల్ని, పోలీసుల్ని, ప్రవచనకర్తల్ని బాధ్యుల్ని చేయకండి. అక్కడి పరిస్థితిని బట్టి మీ బాధ్యత మీరు చూసుకోండి. సంధ్యా థియేటర్ తొక్కిసలాటైనా, వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటైనా, గతంలో పుష్కరాల సమయంలో జరిగే తొక్కిసలాటైనా అలాంటి ప్రదేశాలకు వెళ్లే ముందు ఆలోచించండి. ఇలా చేస్తే మంచిదని మాత్రమే పురాణకర్తలు చెప్తారు. అంతేగాని అక్కడ పరిస్థితిని బట్టి వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది మీరే. అయితే ఇక్కడ కుంభమేళా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. క్షీరసాగర మదనంలో నారాయణుడు అమృత భాండాన్ని రాక్షసులు లాగేసుకుంటే ఇంద్రుడు కుమారుడు జయంతుడు దాన్ని తీసుకొని భూమిపైకి వచ్చాడు. దాన్ని కాపాడేందుకు 12 ఏళ్లు భూమిపై తిరిగాడు. అప్పుడు ఆ అమృత భాండం నుంచి 4 ప్రదేశాల్లో 4 చుక్కలు పడ్డాయని స్కాంద పురాణంలో ఉంది. ఆ ప్రదేశాల్లో ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. ఏటా ప్రయాగరాజ్లో మాఘమాసంలో నిర్వహించే క్రతువు మాఘమేళా అంటారు. సాధారణంగా మాఘమాసంలో నదీ స్నానం ఆచరించాలంటారు. ఆ స్నానం ప్రయాగరాజ్లో చేస్తే మరింత పుణ్యం. 6 ఏళ్లకోసారి అర్ధ కుంభమేళా అని జరుగుతుంది. ఇది ప్రయాగరాజ్, హరిద్వార్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా 12 ఏళ్లకోసారి ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో జరుగుతుంది. రాసుల్లో బృహస్పతి సంచారాన్ని అనుసరించి 12 ఏళ్లకోసారి పుష్కరాలు జరుగుతాయి. ఇలాంటి 12 పూర్ణ కుంభమేళాలు జరిగితే 144 ఏళ్లకోసారి వచ్చేది మహాకుంభమేళా. అది కేవలం ప్రయాగరాజ్లో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళా. 4 ప్రదేశాల్లోనూ అమృతం పడిన ప్రయాగకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే అక్కడ త్రివేణి సంగమం ఉంది. బ్రహ్మదేవుడు మొదట యజ్ఞం చేసిన ప్రదేశం. 10 అశ్వమేధ యాగాలు జరిగిన ప్రదేశం అది. అందుకే ప్రయాగ అనరు, ప్రయాగరాజ్ అని గౌరవంగా పిలుస్తారు. కుంభమేళాకు వెళ్లిన వారు సంకల్పం చెప్పుకొని స్నానం ఆచరించండి. నాగసాధువులు కనిపిస్తే దూరం నుంచి నమస్కరించండి. వారి కాళ్లపై పడి ఇబ్బంది పెట్టకండి. నాగసాధువులకు సంబంధించి ఓ కథ ఉంది. శంకరాచార్యుల కాలంలో పాషండులు దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే ఆ సమయంలో శంకరాచార్యులు ఓ గ్రూపును తయారు చేశారు. వారిని మంత్ర, తంత్ర, ఆయుధ ప్రయోగాలు అన్నీ నేర్పించారు. అప్పట్లో రాజులకు యుద్ధంలో సహాయం చేసేవారట నాగసాధువులు. గడ్డకట్టే హిమాలయ చలిలోనూ ఒంటిపై వస్త్రాలు లేకుండా తపస్సు చేసుకుంటారు. ఇలాంటి వారి దర్శనమే మహాభాగ్యం. వారికి నమస్కరించండి. ప్రయాగ వెళ్లేవారంతా అలోపిమాతను దర్శించుకోండి. ఇదో శక్తిపీఠం. చిన్న ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తారు. గర్భగుడిలో ఓ వేదికపై ఉయ్యాలుంటుంది. పెద్దలకు పిండ ప్రదానం చేయండి. లేదంటే మీ కుటుంబంలో స్వర్గస్థులైన వారిని తలుచుకొని తర్పణాలు అర్పించండి. కుంభమేళాలో దాన ధర్మాలు చేయడం అత్యుత్తమం. ప్రయాగలో వేణి దానం అనే ప్రక్రియ ఉంది. భార్యను ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె జుట్టును దానం చేసే ప్రక్రియ. జీవిత కాలంలో ఒక్కసారి చేసే దానం ఇది. పుష్కరాల సమయంలో ఏదైనా ప్రత్యేక రోజులు వస్తే ఆ రోజుల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిదే. అవకాశం ఉండి రిస్క్ తీసుకుంటాం అనుకుంటే వెళ్ళండి, కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు వెళ్ళకపోవడమే మంచిది. పుష్కర స్నానం పేరుతో లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. మీ సమీపంలో ఉన్న నదుల్లో, బావుల వద్ద, లేదంటే ఇంట్లో స్నానం ఆచరిస్తూ గంగే యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జల్స్మిన్ సన్నిధుం కురు అని చదువుకోండి చాలు. ఆయా నదుల్లో స్నానం ఆచరించిన ఫలం దక్కుతుంది.